International Lab Facility. Student-led startups, great academic exposure. KL, deemed to be university. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎండిపోయిన పంట పొలాల్ని పరిశీలించి రైతులకు తాము అండగా ఉంటామని చెప్పేసి మరోసారి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చిన తర్వాత కృష్ణా జలాల విషయంలో, పంపిణీ విషయంలో నల్గొండలో ఒక సభ నిర్వహించారు, పోరాటాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఆయన పంట పొలాల్ని పరిశీలించడం జరిగింది. తాజాగా కరీంనగర్ జిల్లాకి ఆయన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి 8:30కి బయలుదేరతారు. కరెక్ట్గా 10:30 ప్రాంతంలో కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్లో పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో లంచ్ బ్రేక్ ఉంటుంది. అక్కడి నుంచి గంగాధర నుంచి బోయిన్పల్లి మండలంలో పంట పొలాలని పరిశీలిస్తారు. అనంతరం మిడ్మానేర్, ఏదైతే రాజరాజేశ్వర ప్రాజెక్టుగా అంటున్నామో మిడ్మానేర్ ప్రాజెక్టుని పరిశీలిస్తారు. అనంతరం ఆయన సిరిసిల్లలో ఉన్నటువంటి ప్రాంతంలో టీఆర్ఎస్ భవన్లో మీడియా సమావేశంలో పాల్గొంటారు 5 గంటల వరకు. అంటే కేసీఆర్ రాక కొరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బెజ్జంకి నుంచి కూడా భారీ ర్యాలీగా తరలి వస్తారు. కరీంనగర్లోకి ఎంటర్ కాగానే ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఘన స్వాగతం పలుకుతారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్, వినోద్ కుమార్, గంగుల కమలాకర్, ఇతర బీఆర్ఎస్ అగ్రనేతలందరూ కూడా పాల్గొంటే అవకాశం ఉంది. ఇప్పటికే పంట పొలాలు పరిశీలించడానికి 2వ దఫా ప్రోగ్రాం మొదలైనట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు కేసీఆర్ క్షమాపణలు చెప్పిన తర్వాతనే కరీంనగర్ రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటం చేస్తాం, బలమైన ప్రతిపక్ష హోదా కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులందరూ కూడా రైతుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం, రైతులు ఏమాత్రం అధైర్యపడొద్దు, రైతులకు అండగా మేము ఉంటామని చెప్పి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమంలో ముందున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో తాజాగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ తనదైన శైలిలో ప్రజల వద్దకు వెళ్ళేటువంటి కార్యక్రమాలు చేపడుతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సిరిసిల్లలో జరిగేటువంటి మీడియా సమావేశంలో ఆయన ఏం మాట్లాడదలుచుకున్నారు, ఏం మాట్లాడతారు, కేవలం రైతుల సమస్యలు, ఎండిపోయిన పంట పొలాల గురించే మాట్లాడతారా? ఎందుకంటే మొదటి దఫా పర్యటనలో భాగంగా నో పాలిటిక్స్, ఓన్లీ రైతుకు సంబంధించినటువంటి అంశాలకు మాత్రమే మాట్లాడతానని చెప్పేసి కేసీఆర్ కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ దఫా పర్యటనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్కి పట్టున్నటువంటి ప్రాంతం కరీంనగర్ ఉమ్మడి జిల్లా. ఇక్కడ నుంచి ఆయన 2004లో, 2006లో, 2008లో 3 సార్లు ఎంపీగా విజయం సాధించడం జరిగింది. సాధారణ ఎన్నికలు అయితే, బై ఎలక్షన్ అయితే ఏంటి, దీంతో కరీంనగర్కి బీఆర్ఎస్కి అనుబంధం విడదీయరంగా ఉంది. సింహగర్జన సమావేశం కూడా ఇక్కడే జరిగింది. ఈ కార్యక్రమంలో నేడు ఆయన కేసీఆర్ పర్యటన పట్ల సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.